అధికారంలో ఉన్నప్పుడు అన్యాయాలు చేసి, దౌర్జన్యాలు చేసి, దోపిడీలు చేసి, డెన్నలు పెట్టి, సెటిల్మెంట్ చేసి, భయభ్రాంతులకు గురి చేసి, జనాల్ని హింసించి చేసినటువంటి కేసులు ఎక్కడ పోతే హిస్టరీలో అలానే ఉంటాయి. కాబట్టి ఒకటి ఒకటి అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఆ! ఈవేళ ఏమి తెలియని అమాయకుల్లా మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అరెస్ట్ అవ్వరా? దోపిడీలు చేస్తారా? కబ్జాలు చేస్తారా? సెటిల్మెంట్లు చేస్తారా? మరి చేస్తే అరెస్టులు కాకుండా ఈవేళ కాకపోతే రేపొద్దున అరెస్ట్ అవుతామని చెప్పి అనుకోవాలి కదా! జీవితాంతం మీరే సీఎంగా ఉంటారని మీరు అనుకుంటే సరిపోతుందా? ప్రజలు అనుకోవాలి కదా! కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ కూడా ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదో నీతి అయిన పరిపాలన చేసినట్టు, నిజాయితీ పరిపాలన చేసినట్టు. ఏ ఇప్పుడు ఈవేళ అఘోరించి ఏమి లాభం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు అసలు ఇండియాలోనే లేడు. వాస్తవంగా ఇప్పటి నుంచే కాదు, గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయన జనాల్లో ఉన్నారు కాబట్టి, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ తెలుసు కాబట్టి, ఆయన ప్రజారాజ్యం కానించి పనిచేస్తున్నప్పటికీ